ఫ్రెండ్స్, నేను ప్రేమిల. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వ్లాగ్స్. ఒక్క పొద్దుల టైం కదా, అందరూ పడుకోవాలన్నమాట. అందుకే నేను చిన్నగా మాట్లాడుతున్నాను. నాకు నిన్న వర్క్ వేసిందండి ఇంట్లో. మేడం నా జాన్జీ గురించి చెప్పా అనమాట. నేనేమైందంటే నేను మర్చిపోయినా. 8 గంటలకు రమ్మనింది, నేను మర్చిపోయినాను అనమాట. నేను టయానికి రాలేదని చెప్పి చాలా కోప్పడి, ఎందుకు రాలేదు నువ్వు, రావద్దులే అని అనిందనమాట. అయ్యో నేను మర్చిపోయినాను, రేపు వస్తాను ఖచ్చితంగా, నువ్వు ఏ టైం పిలుస్తా టైంకి వస్తాను అనమాట. సరే 10 గంటలకు రా అని చెప్పి పెట్టేసింది. తర్వాత వచ్చిన తర్వాత కోపం కదా, నిన్న నేను రాలేదనేసి వస్తారేమో మగవాళ్ళు ఎవరైనా అని చూస్తానన్నమాట. తర్వాత ఇల్లంతా అంతే చూపించింది నేను. ఓకే, మమ్మల్ని అనమాట బయట వ్యూ చూడండి ఎలా ఉండదో. తర్వాత ఏమైందంటే వచ్చిన తర్వాత కరెక్ట్గా చెప్పిన టయానికి వచ్చినానండి. వస్తే నన్ను నిన్న కోపం కదా, నిన్న కోపం ఈరోజు చూపించింది అనమాట నా మీద. 1 అవర్ కూర్చోబెట్టింది. ఇప్పుడు సరేలే, నా జాన్జీ గురించి చెప్పాలి కదా, ఇష్టమైన వాళ్ళు కష్టపెట్టినా కూడా బాగానే ఉంటుందని అర్థమైంది నాకు. ఓకే, పిలిచిన నమాజ్ చదువుకుంటున్నా, అర్థం కాలేదా నీకు అని. సరే గమ్మును, నేను మాట్లాడద్దు కదా, నిన్న నా తప్పు ఉంది కదా అనేసి సరే ఓకే గమ్మునున్నాను అనమాట. సరే వచ్చింది ఒక 1/2 అవర్లో. వచ్చినాక నేను అడిగి కోపంగా ఎప్పుడు కలకలగా నవ్వుతూ ఉంటుంది, అన్నీ చెప్తా ఉంటుంది, ఏమంటే తినేది అనిపిస్తూ ఉంటుంది. కానీ రంజాన్ టైంలో తినేదంటే కుదరదు కానీ సరిగ్గా మాట్లాడక్కర్లేదనమాట. నేనే కలేసుకొని మేడం అది మేడం ఎందుకు అట్లున్నారు, బొమ్మ ముద్దు పెట్టుకున్నారంటే మాట్లాడద్దు నాతో అని. ఎందుకు సారీ 100 సార్లు సారీ చెప్తాను అనమాట. ఎందుకంటే తప్పు నాది కాబట్టి. ఓకే సరేలే వదిలే అని చెప్పి కోపగించుకొని వర్క్ అంతా అయిపోయింది నాకు. అయిపోయిన తర్వాత చూడండి బయట అవన్నీ చూపించలేము. కోయటలీలో మమ్ను అంటే నాట్ అలవాడు అనమాట. కోయటలీలో నాకు డ్రైవర్ అన్న కొంచెం లేట్ చేసినాడు ఇప్పుడు, అందుకనే కూర్చొని బ్లాగ్ చేద్దామని చేస్తాను అనమాట. ఇలాంటి ఫ్రెండ్స్ కోయటోళ్ళు, మీరు కోయట్లో ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు చెప్పండి, కామెంట్స్ చేయండి. నాకు జాన్జీ గురించి చెప్పా అనమాట. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాకు డబ్బులు పంపిస్తుంది, నెల 5,000 పంపిస్తుంది. ఇంటికాడ డబ్బులు నాకు 5,000 పంపిస్తుంది. అలాంటి అంత మంచి ఇల్లు అనమాట ఇది. కస్టమర్ అయినా కూడా అంత మంచిది అనమాట. ఫోన్ చేసి నాకు వీడియో కాల్ చేసి పిల్లలను చూపించమని చెప్పి అట్లాంటివన్నీ చేస్తుంది అనమాట. సరే ఎంతసేపులే నీ కోపం అనేసి గమ్మున ఉన్నాను నేను. పని అయిపోయిన తర్వాత కోపాన్ని దించేదానికి ఏమిచ్చిందో చూపించిన మీకు. ఇంతసేపు కోప్పడినాను కదా అనేసి సరే నేనైతే చెప్తానే ఉన్నాను. సరేలే సారీ అని చెప్తాను కదా అని. సరే లోపల యాక్సెప్ట్ చేసింది, బయటికి నా మీద కోపం చూపిస్తుంది అనమాట. ఓకే వర్క్ అంతా అయిపోయింది. ఇంకా డ్రైవర్ అన్నకు కాల్ చేసినాను, కూర్చోన్నాను అనమాట వీడియో చేసేదానికి. నాకేమిచ్చింది చూపించినా మీకు. మీ కస్టమర్స్ కానీ మేడమ్స్ కానీ ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు ఉంటారేమో నాకు చెప్పండి. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. పొద్దున్న వచ్చినందుకు కూడా నాకు అంత హ్యాపీగా ఉందన్నమాట. ఈరోజు అంతా బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఏమిచ్చింది చూడండి, నా వర్క్కు మించి 20 దినార్లు ఇచ్చిందన్నమాట. ఈ 20 దినార్లు నోటు నాకు హదియా అంటే రంజాన్ పండుగకు గిఫ్ట్ అనమాట. నాకు ఇది గిఫ్ట్. మీ మేడం వాళ్ళు ఎవరన్నా ఇచ్చినారేమో చెప్పండి. నాకు 1 అవర్ వెయిట్ చేయించింది కాక నాకు మళ్ళీ 20 దినార్లు ఇచ్చింది చూడండి. నా వర్క్ నా డబ్బులు నాకు ఇచ్చి మళ్ళీ ఈ డబ్బులు కూడా నాకు ఇచ్చింది చూడండి. ఎంత హ్యాపీ అనిపించింది అంటే, మామూలుగా అయినా కూడా ఇస్తుందిలే, మామూలుగా పండగ లేనప్పుడు కూడా కానీ 5-6 దినాలు ఎక్కువ ఇచ్చేస్తుంది అనమాట నాకు. అట్లా అంత మంచిదన్నమాట ఇది. చాలా నేను చెప్పిన వీడియో తీసుకుంటే వెళ్ళంత తీయొద్దు, ఒక చోటు కూర్చొని తీసుకో అని చెప్పింది. సరే ఓకే అని వీడియో తీసుకున్నాను అనమాట. ఇలాంటి కోయటోళ్ళు ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఉన్నారేమో నాకు చెప్పండి. నిజంగా నాకైతే చాలామంది ఉన్నారు. డబ్బులు అయితే ఏమి ఎక్కువ ఇవ్వలే కానీ ఉన్నారు చాలామంది ఇట్లాంటి ఫ్రెండ్స్. వాళ్ళల్లో ఇది నెంబర్ 1 అనమాట. నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, తనకు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, నా మంచి చెడ్డ చెప్పుకోవచ్చు. వాళ్ళ కూతురు కూడా ఎప్పుడు వీడియో కాల్ చేసేస్తుంది. 14 ఇయర్స్ ఉంటుంది అమ్మాయికి. వీడియో కాల్ చేసేసి కెమిలా అంటారు నన్ను కోయట్లో. నేను ప్రేమిల కదా నా పేరు, నన్ను కెమిలా అంటారనమాట. కెమిలా వీడియో కాల్ చేయి, వీడియో కాల్ తప్ప ఇంకేం చేయదు. 1 అవర్ నన్ను సతాయిస్తుంది. కాల్ చేసి మాట్లాడతా
ఆ పిల్ల ఇప్పుడు లేదు పడుకోన్నది. రేపు రమ్మని మళ్ళీ గోరుంటాకు పెట్టడానికి, హెన్న పెట్టడానికి రేపు మళ్ళీ వస్తాను ఇంటికి. మీకు ఎవరన్నా ఇలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు చాలా హ్యాపీగా ఉన్నదనమాట ఈరోజు. ఐఎమ్ సో హ్యాపీ నిజంగానే. సో బ్లెస్డ్ అంటే నన్ను దేవుడు ఇంత ఆశీర్వదిస్తున్నారనమాట కోవిడ్లో. నేను ఎంతమందికి ఇలాంటి అదృష్టం ఉంటుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రము కోవిడ్లో చాలా మంచి అదృష్టము. 1 year 2 years కష్టపడి ఉంటాను, కానీ తర్వాత అన్నీ నాకు మంచి రోజులే, మంచిగా జరిగింది. నాకు కోవిడ్కి వచ్చిన తర్వాత అన్నీ మంచి జరిగింది. హ్యాపీగా ఉన్నానన్నమాట. మీకు ఇలాంటి వాళ్ళు ఉంటే ఎవరైనా నాకు కామెంట్స్ చేయండి. మాకైతే ఓకే, ఐఎమ్ సో హ్యాపీ. ఇలాంటి వాళ్ళు ఫ్రెండ్స్, కోవిడ్ వాళ్ళు ఫ్రెండ్స్ మీకు ఎవరన్నా ఉంటే కామెంట్స్ చేయండి. కోవిడ్లో ఉండేవాళ్ళు నేను గ్రేట్గా చెప్పుకుంటున్నాను. నాకున్నారు ఇలాంటి ఫ్రెండ్స్, ఒక్కరు కాదు 3 4 ఉన్నారనమాట ఇలాంటి వాళ్ళు. నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఏమైనా అడగచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. వాళ్ళు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాకు కాల్ చేసి మాట్లాడతారు. అలాంటి ఫ్రెండ్స్ అనమాట. ఉన్నారా? ఉంటే కామెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. నేను మంచి మంచి వ్లాగులు చేయాలనుకుంటాను, కానీ నాకు ఛాన్స్ అయితే దొరకాలి. ఛాన్స్ దొరికిందైతే మాత్రం చేస్తా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. 20 KD హదియా, నా గిఫ్ట్, పండగ గిఫ్ట్. హ్యాపీగానే ఉంటుందండి. ఎన్నిసార్లు చెప్తానవి అంటే హ్యాపీ